భగవంతుడు దేని యందు ప్రవేశించి ఉన్నాడో అది విశ్వము. అందుకే ఎవడు ప్రవేశించున్నాడో వాడిని విశ్వమే అన్నాం మేము. అంతేకాదు, విశ్వం అంటే ఓంకారం. ఇది గొప్ప అర్థాన్ని చెప్పారు ఇక్కడ. ఎందుకంటే సర్వం ఓంకారమే, మరొకట్లేదు. ఎందుకంటే సృష్టి, స్థితి, లయ ఈ మూడే ప్రపంచానికి ఉంటాయి. అది విశ్వం అంటే. ఈ మూడు ఎవరి వల్ల జరుగుతున్నాయి? వాడు భగవంతుడు. కనుక సృష్టి, స్థితి, లయ అంటే ఆ ఊ మా ఓం కలిపి ఒకటే శబ్దం ఇక్కడ. దీనికి ప్రమాణం ఓమితీదం బ్రహ్మ, ఓమితీదం సర్వం అంటూ యజుర్వేద ఆరణ్యకంలో మంత్రం ఉటంకించారు భగవత్పాదుల వారు. అదేవిధంగా ఛాందోగ్యంలో ఓంకార ఏ వేదం సర్వం ఉంది. ఇంకోటి ఓమిచ్చేతదక్షరం ఇదం సర్వం, ఇదం సర్వం. ఈ సర్వము ఓం అనే అక్షరమే. కానీ సర్వం ఓం, సర్వమైన బ్రహ్మమును తెలియజేసే శబ్దమేది? ఓంకారం. కానీ ఉన్నది ఒకటే బ్రహ్మము, ఆయన తెలియజేసేది ఒకటే అక్షరం, ఓమిత్యేక అక్షరం. ఆ ఓంనే విశ్వం అంటారు. కానీ సమస్త విశ్వము ప్రణవమే. అందుకే ప్రణవో హ్యపరం బ్రహ్మ ప్రణవశ్చ పరస్మృత. కనుక సర్వస్య ప్రణవో యాది మధ్య అంతః తథైవచ. ఆది మధ్యాంతములు కూడా ప్రణవమే. గనక ఇక్కడ ఓంకారం ద్వారా ప్రణవమే చెప్పబడుతోంది అంటూ ఓమిత్యేకాక్షరం అనే దాని గురించి ఎన్ని విధాల రహస్యాలు చెప్పారు. భగవద్గీతలో 8వ అధ్యాయంలో శ్లోకం కూడా ఇక్కడ ఉటంకిస్తూ యదక్షరం వేద విదో వదంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. సంగ్రహేణ బ్రవీమి ఓం అని కూడా ఉపనిషత్తు చెప్తోంది ఇక్కడ. అందుకే భగవానుడి గీతలో చెప్తూ ప్రణవం సర్వవేదేషు శబ్దఖే పౌరుషం ఋషు అంటూ విభూతి యోగంలో శబ్దముల యందు సర్వవేదముల యందు ఓంకారాన్ని నేను అన్నాడు ఇక్కడ. అంటే ఆ ఓంకారమే విచ్చుకుని వేదములుగా అయింది. మళ్ళీ వేదములన్నీ ఓంకారంలో లీనమవుతున్నాయి. ఆ ఓంకారం బ్రహ్మం ఎందు లీనమవుతుంది. మళ్ళీ బ్రహ్మము ఓంకారముగా వ్యక్తమవుతున్నాడు. కానీ ఓంకారమే సర్వస్వము. ఆ సర్వముని విశ్వం అనే శబ్దంలో చెప్తున్నారు. అదే సర్వం కల్విదం బ్రహ్మ ఇత్యాది శబ్దములన్నీ ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాయి అంటూ భగవత్పాదుల వారు ఇక్కడ ఓంకారమే ప్రతిపాదింపబడుతున్నది అని స్పష్టం చేశారు ఇక్కడ. కనుక ఇందులో విశ్వం అనే మాట ద్వారా మనకొక్క విషయం తెలియాలి. ఏమిటంటే విశ్వమే విష్ణువు కదా మొదటినామం అంటున్నావు. అంటే భగవంతుడు వేరే ఎక్కడో లేడు. నీ చుట్టూ ఉన్నదంతా విశ్వమైతే అదే విష్ణువు. చుట్టూ ఉన్నదని చెప్తూ నువ్వెవడివి? నీకు నువ్వే ఒక విశ్వం. పాదం నుంచి శిరస్సు వరకు ఎంత ఉన్నావో నువ్వు. అందులో ఎన్ని డీటెయిల్స్. ఇందులో కూడా వ్యాపించున్నది ఆయనే కనుక నువ్వే విష్ణువు. ఇలా చూస్తుంటే అన్ని చోట్ల విష్ణువునే చూస్తావు. కనుక విశ్వం అన్న ఒక్క మాట నువ్వు మర్చిపోకుండా పట్టుకుంటే అనుక్షణం విష్ణువుని అనుభూతిలోకి వస్తాడు. తెలుసుకో. అలాంటి వాడెవడో వాడు ద్రష్టవ్యమాత్మవద్ విష్ణుర్యతోయం విశ్వరూపధృక్. ఇది విష్ణు పురాణంలో వాక్యం ఉటంకించారు ఇక్కడ. విశ్వరూపధృక్, విశ్వమనే రూపాన్ని స్వీకరించినప్పుడు విశ్వం ఆయన పేరే కదా అని ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు ధన్యుడు. కనుక విశ్వరూపముగా విష్ణువును చూచువాడే నిజముగా చూచువాడు. కనుక ఎలా చూడాలంటే విశ్వమును విష్ణు రూపముగా చూడాలి అనేది మొదటి నామంలోనే మనకు తెలుస్తున్నారు. ఇది ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడి పట్ల అచ్యుతుడు ప్రసన్నుడవుతాడు. ఇది తెలుసుకోవాలి. అందుకే సర్వమున్నతన దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చితారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి అని చెప్పడంలో ఉద్దేశం ఇక్కడ. సర్వము ఆయనే అని విష్ణువుని పట్టుకో. ఎవడైతే అలా పట్టుకుంటున్నాడో వాడి పట్ల ప్రసీదతి అచ్యుత తస్మిన్ ప్రసన్నే క్లేశ సంక్షయ. వాడి పట్ల విష్ణువు ప్రసన్నుడవుతున్నాడు అన్నారు. అందుకే విశ్వం అనే మాట ద్వారా అంత జ్ఞానం పొంది ఉండాలి. ఇలాగ విష్ణువుని ఉపాసన చేయాలి. విష్ణువుని ఉపాసన చేసేటప్పుడు ఎలా ఉండాలి అనేది విష్ణు పురాణంలో యముడు చెప్తున్నాడు. చూడండి, ఎవడు చెప్పినా పనికొచ్చేది చెప్తున్నాడు. అందులో మనవాడే గనక ఆ యముడు చెప్పింది తప్పకుండా గ్రహించాలి. ఎందుకంటే చేసిన వాటికి వెళ్ళి ఆయన ముందే చెప్పుకోవాలి. మనం వెళ్ళకపోయినా లాక్కునైనా చెప్పించుకుంటాడు. మరి ఆయన చెప్పే మాట వినాలి కదా. యమ నియమ విధూత కల్మషానాం అనుదినమచ్యుత సక్త మానసానాం అవగత మదమాన మత్సరాణం వ్రజభట దూరతరేణ మానవానాం అని చెప్తున్నాడు. ఎవరైతే యమనియమాదులు పాటిస్తూ పాపములు పోగొట్టుకుంటారో, ఎవరు అనుదినం అచ్యుతునిపై ఆసక్తి కలిగిన మనస్సుతో ఉంటారో, ఎవరి మనస్సుకి మదము మానము మాత్సర్యము మొదలైన వికారాలు ఉండవో అటువంటి వాళ్ళ జోలికి మీరు వెళ్ళకండి అని కింకర్లకు చెప్పేట్టు మహానుభావుడు ఇక్కడ. అంటే విష్ణు భక్తులకు ఉండవలసిన లక్షణములు ఇదండి. ఈ లక్షణములు దేనివల్ల ఏర్పడ్డాయి? అతను రాగద్వేషాలు లేకుండా మతమాత్సర్యాలు లేకుండా ఎలా ఉండగలుగుతున్నాడు అంటే వీరు నేను అనే భేదం అతనికి లేదు.
ఎందుకు లేదంటే విశ్వమే విష్ణువు అని తెలుసుకున్నాడు కనుకనే అతడికి ఆ భేదం లేదు. కానీ ఆ విశ్వం అనే జ్ఞానం అటువంటి స్థితిని ఇస్తుందయ్యా అంటూ అద్భుతంగా తెలియజేస్తూ ఓంకారమే విశ్వం శబ్దం ద్వారా చెప్పబడుతున్నదని ప్రతిపాదించారు. ఇది విశ్వశబ్దానికి అర్థం చెప్పి తర్వాత వచ్చిన నామం విష్ణువు. ఇప్పుడు విశ్వము అంటే భగవంతుడు దీని యందు ప్రవేశించి ఉన్నాడు. ఎక్కడ? దీని యందంటే ఎక్కడ? మళ్ళీ ఏ అణువు విడిచిపెట్టాడని అంతటా వ్యాపించిపోయి ఉండిపోయాడు గనక విష్ణువు అంటే వేష్టి వ్యాప్నోతి ఇది విష్ణువు. ఇది రెండవ నామానికి అర్థం. కనుక పరమాత్మ ప్రవేశించి ఉన్నది విశ్వము, ప్రవేశించి ప్రత్యణువు వ్యాపించిపోయి దానికి తాను వేరు కానట్లుగా వ్యాపించుండిపోయాడు. అంత వ్యాపించిన వాడు కనుక విష్ణువు. వ్యాపించి ఏం చేస్తున్నాడు? వషట్కార. మూడవది ఒకదానికొకటి అనుబంధం అండి, జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది. కనుక ఇప్పటివరకు విశ్వం విష్ణువు తెలుసుకున్నాం. ఈ వషట్కారకలో ఉంది పట్టంతా. ఇక్కడ ఒక చోట చెప్తున్న భాష్యం ఆధారంగా ఒక అర్థం చెప్పుకున్నా, వేద నిరుక్త ప్రకారంగా ఇతర గ్రంథముల ఆధారంగా ఒక శబ్దానికి వైదికమైన అర్థములు చెప్పడం జరుగుతోంది ఇక్కడి నుంచి. కానీ వషట్కార అనే మాటకు చాలా విశేషమైన అర్థం ఉంది అక్కడ. విశ్వమంతా స్వామి వ్యాపించిపోయి ఉన్నాడు. ఎలా వ్యాపించిపోయి ఉన్నాడు? వషట్కార రూపుడే వ్యాపించున్నాడు, వషడ్ రూపుడే వ్యాపించేట. ఏమిటి దీని అర్థం? ఇది తెలుసుకునే ప్రయత్నం రేపు చేద్దాం. మొత్తం మొదట 2 శ్లోకాలు 2 వాక్యాలు తెలుసుకుని విష్ణువు అర్థమైపోతాడు. అది ఎక్కడికక్కడికే ఈ నామం చాలు అనిపించేటట్టు 1000 నామాలు ఉన్నాయండి. అది పరిపూర్ణం. ఇప్పుడు విశ్వం అన్నదే పరిపూర్ణంగా కనబడుతుంది, విష్ణువు ఇంకా బాగున్నది. ఇంకా వషట్కారం ఎంత మధురంగా ఉంటుందో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.